Hello guys, welcome back to my channel Varnika Vlogs. I'm Vaishnavi. హెయిర్ కేర్ రొటీన్ చెప్పబోతున్నాను అండ్ ఓన్లీ సింపుల్ అండ్ మినిమల్గా ఉండడానికి నేను ఓన్లీ 5 స్టెప్ హెయిర్ కేర్ రొటీన్ని చేస్తున్నాను. సో అదే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ నేను ఆయిలింగ్తో స్టార్ట్ చేస్తా. ఆల్ఫ్ గుడ్నెస్ వల్ల టీ ట్రీ ఆయిల్ని నేను వాడుతున్నాను బికాస్ ఇట్ ఈస్ లైట్ వెయిట్ ఆయిల్. ఎందుకంటే నా స్కాల్ప్ చాలా ఆయిలీ, స్టిక్కీ, డాండ్రఫ్గా కూడా ఉంటుంది కాబట్టి నేను ఈ ఆయిల్ని వాడతాను. మీకు కూడా ఎవరికైనా ఆయిలీ అండ్ స్టిక్కీ డాండ్రఫ్ టైప్ అట్లా ఎవరికైనా స్కాల్ప్ ఉంటే సో యూజ్ ఇట్ లైట్ వెయిట్ ఆయిల్స్ని మనం ప్రిఫర్ చేసుకోవాలి. సో లైట్ వెయిట్ ఆయిల్స్ని యూజ్ చేయడం వల్ల మనకు అంత డ్యామేజింగ్ ఏం ఉండదు స్కాల్ప్కి. అందుకని నేను ఈ హెయిర్ ఆయిల్ని చూస్ చేసుకున్నా. స్టెప్ 2 షాంపూయింగ్. నేను బీబ్లెండ్ వాళ్ళ యాంటీ డాండ్రఫ్ షాంపూని యూజ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ కూడా ఉంది. ప్లస్ ఇది మనకి కొంచెం లైట్ వెయిట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో మనకు అంత హెవీగా బర్డన్గా ఏం అనిపించదు. సో మనకి ఏంటంటే మళ్ళీ నా నా హెయిర్కి కొంచెం లైక్ ఆయిలీ అండ్ ఎండ్స్కి వచ్చేసరికి అది డ్రై అండ్ నాకు స్ప్లిట్స్ ఎక్కువ ఉంటుండే. సో నేను దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను ఈ షాంపూని యూజ్ చేస్తున్నాను. అండ్ స్టెప్ 3 కండిషనింగ్. బీబ్లెండ్ వల్ల యాంటీ డాండ్రఫ్ కండిషనర్ వాడుతున్నాను బికాజ్ ఇది నా హెయిర్కి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ మాయిశ్చర్ ఇస్తుంది, ఫ్రీ చేస్తుంది. మళ్ళీ నాకు స్ప్లిట్స్ ఎక్కువ అని అన్నాను కదా, సో దాన్ని చాలా చాలా రెడ్యూస్ చేసేసింది. బికాస్ నేను ఇంతకుముందు ఏంటంటే కొంచెం లెంత్ పెరగగానే నా ఎండ్స్ డ్రై అయిపోతుండే, ప్లస్ నాకు చాలా లైక్ స్ప్లిట్స్ ఎక్కువ వస్తుండే. ఇది యూస్ చేసిన నుంచి చాలా తగ్గిపోయాయి. దీన్ని కూడా మనం లైట్ వెయిట్ కండిషనర్స్ని చూస్ చేసుకోవాలి బికాస్ ఆల్రెడీ మనకి హెయిర్ ఫాల్ అవుతుంది. చాలా మందికి ఏంటంటే కండిషనర్ పెట్టగానే ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది అని అనుకుంటారు బికాస్ వాళ్ళు హెవీ కండిషనర్ తీసుకుంటున్నారు కాబట్టి, ఐ మీన్ యూస్ చేస్తున్నారు కాబట్టి అట్లా వాళ్ళకి హెయిర్ అనేది ఊడిపోతూ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏంటిదంటే లైట్ వెయిట్గా చూస్ చేసుకోవాలి కండిషనర్ కూడా. లైక్ 90% ఆఫ్ స్ప్లిట్స్ తగ్గిపోయాయి. స్టెప్ 4 స్కాల్ప్ సీరమ్. సాటన్ స్కాల్ప్ సీరమ్. ఇదేంటంటే అసలు ఎవరు దీన్ని ఎందుకు రికమెండ్ చేయట్లేదో నాకు తెలియట్లేదు, కానీ ఇది నా స్కాల్ప్కి చాలా బాగా పనిచేసింది ఫర్ రీగ్రోతింగ్ హెయిర్. సో నేను ఏంటంటే లైక్ నాకు చాలా ఇక్కడ లైక్ మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా వర్క్కి వెళ్ళేటప్పుడు కానీ హడావిడిగా టైం లేదనో కానీ చాలా టైట్ పోనీస్ వేసుకొని వెళ్తాం. సో నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా వరకు హెయిర్ పోయింది. లైక్ డైలీ అంటే నేను చూసే కొద్దీ రోజు ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో నేను ఏమనుకున్నానంటే వీ హ్యావ్ టు చూస్. అంటే నేను అమెజాన్లో సెర్చ్ చేశాను, చాట్ జీపీటీని అడిగాను, ఇవన్నీ అడిగి నేను రిఫరెన్స్ తీసుకొని దాని తర్వాత నేను రివ్యూస్ కూడా చెక్ చేశాను. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు చెక్ రివ్యూస్ని మీరు చెక్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఏది పడితే అది కొనుక్కుంటే ఉన్న హెయిర్ కాస్త ఊడిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఎంత హెయిర్ రీగ్రోత్ అయిందో. సో ఇక్కడ మీరు చూడండి, లైక్ నాకు ఇక్కడ మళ్ళీ హెయిర్ వస్తుంది. ఐఎమ్ సో 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 హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే నాకు చాలా ఈ హెయిర్ ఫాల్ వల్ల ఎక్కువ స్ట్రెస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పాయింట్ అవుట్ చేసి మరీ చూస్తారు కదా ఈ పిల్లకి ఇక్కడ ఏమైందో అనేసి. సో నేను చాట్ జీపీటీ రిఫరెన్స్ తీసుకున్నాను. నా స్కాల్ప్ ఇలా ఉంది, మీరు కూడా చాలా మంది చూసి అంటారు కదా తనకి ఏమైంది అక్కడ హెయిర్ ఫాల్, బట్టుగుండు అలా ఇలా ఏదేదో అంటారు. సో నేను అందుకే అంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు క్యూర్ చేసుకుంటే సో మనకి ఏ స్ట్రెస్ ఉండదు కదా. అందుకని నేను ఈ సీరమ్ని తీసుకొని యూస్ చేశాను. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. దిస్ ఇస్ మై 3rd బాటిల్ అనుకుంటా. అండ్ ఫైనల్ స్టెప్ నెంబర్ 5 హెయిర్ సీరమ్. నాకు స్ప్లిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, లైక్ నాకు ఫ్రీజీనెస్ కూడా ఉండే. సో నేను లారియల్ వాళ్ళ రివ్యూని చెక్ చేసి నేను ఇది తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ మై 3rd or 4th బాటిల్లో. నేను 1.5 year నుంచి యూజ్ చేస్తున్నది దీన్ని. సో నాకు చాలా అసలు పెట్టుకునేటప్పుడు చాలా, ఇప్పుడు చూడండి నేను హెడ్ బాత్ చేసి ఆల్మోస్ట్ నేను 3 days అవుతుంది, బట్ చాలా అంటే ఫ్రీగా డ్యామేజింగ్గా నా హెయిర్ ఏం కనిపించట్లేదు. చాలా క్లియర్గా నేను ఏదో ఈరోజు మార్నింగో లేకపోతే నిన్న నైటో హెడ్ బాత్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా నా హెయిర్. బట్ నేను హెడ్ బాత్ చేసి లైక్
నేను ఏ రోజు చేసిన లైక్ 3 డేస్ అవుతుంది నేను హెడ్ బాత్ చేసి. సో దిస్ ఇస్ మై హెయిర్ కేర్ రొటీన్ అండ్ ఐ వాంట్ టు షేర్ సమ్ టిప్స్ ఫర్ యూ. టిప్ నెంబర్ 1, డైలీ హెడ్ బాత్ చేయడం ఆపేసేయండి. అండ్ టిప్ నెంబర్ 2, మనకి ప్లాస్టిక్ కోమ్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ ఏది యూజ్ చేయకుండా లైక్ వుడెన్ కోమ్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద స్కాల్ప్. స్పేస్ ఎక్కువ ఉన్న వాటిని యూజ్ చేస్తే మనకి చిక్కులు ఈజీగా వచ్చేస్తాయి. స్టెప్ నెంబర్ 3, మనం ఎక్స్టర్నల్గా ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటున్నామో హెయిర్ని కేర్ చేస్తున్నామో మనం ఇంటర్నల్గా కూడా అట్లనే చేయాలి. అంటే హెయిర్కి సంబంధించిన డైట్ని మనం తీసుకోవాలి. స్టెప్ 4, మనం హీటింగ్ టూల్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తే మనకి ఈ ఎండ్స్ అనేటి బ్రేకేజెస్ కానీ స్ప్లిట్స్ అవ్వడము ఇలాంటివన్నీ అయి డ్రైగా అయిపోతుంది హెయిర్. సో హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని హీట్ టూల్స్ అనేటివి మనం చాలా అవాయిడ్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఓవర్ నైట్ కర్ల్స్ వస్తున్నాయి కదా, అలాంటివి యూజ్ చేస్తే చాలా బెటర్ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు. నార్మల్ టైంలోన మన నార్మల్ హెయిర్ ఉండడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. మళ్ళీ ఏంటంటే కొంతమంది కన్సిస్టెంట్గా వాడరు ఏది కూడా. ఎందుకంటే మనము ఇప్పుడు ఏదో ఒకసారి యూజ్ చేసాము, అవును ఒకసారి ఏదో అలా ఒకసారి యూజ్ చేస్తే రిజల్ట్ ఏది రాదు. మనం కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. సో నేనేమంటున్నానంటే మీకు ఎంత పేషెన్సీ ఉంటే అంత బెటర్. ఏ కేర్ స్కిన్ అయినా సరే, హెయిర్ అయినా సరే, మనం వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ ఏదైనా సరే మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనేమంటున్నానంటే సీరమ్స్ యూజ్ చేసేటప్పుడు ఒక బాటిల్ యూజ్ చేసో, లేదంటే ఒక మంత్ యూజ్ చేసో, లేకుంటే ఎప్పుడో ఒకసారి వీకెండ్కో, లేకపోతే హెడ్ బాత్ చేసినప్పుడు ఇట్లా యూజ్ చేసి నాకు రిజల్ట్ రాలేదు అంటే కుదరదు. లైక్ ఎట్లా అంటే మనం కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది కూడా అంతే బాగుంటుంది. సరే అని కొంతవరకు ఒక 6 months యూజ్ చేసి బంద్ చేస్తారా అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది, మళ్ళీ డాండ్రఫ్ వస్తుంది, మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఏమంటున్నానంటే కన్సిస్టెంట్గా మనకి ఎంత హెయిర్ ఉన్నా ఎక్స్టర్నల్గా యూజ్ చేయాలి, ఎక్స్టర్నల్గా రోజు యూజ్ చేయాలి, ప్లస్ ఇంటర్నల్గా కూడా మనం ఫుడ్ బాగా తీసుకోవాలి. సో మనకు అప్పుడే గుడ్ హెయిర్ అండ్ హెల్దీ హెయిర్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలో కమెంట్ చేసేయండి, నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ టాటా, సీ యూ, బాయ్ బాయ్.